శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఉగాది తర్వాత మారుతున్నటువంటి కుజగ్రహం అంటే మనకి సుమారుగా ఏప్రిల్ 2వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు మధ్యలో సుమారుగా 64 రోజుల పాటు ఈ కుజగ్రహం మనకి కర్కాటక రాశిలో సంచరించడం జరుగుతుంది. అంటే సాధారణంగా జాతకుడి మీద గోచారరీత్యా ఎక్కువ ప్రభావాన్ని, ఆదాయ వ్యయాల్ని, అలాగే రుణబాధలు, ఆర్థిక సమస్యలు, బంధువులతో విరోధాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అన్నదమ్ముల మధ్య ప్రాబ్లమ్సు, అలాగే రియల్ ఎస్టేట్లో పెరుగుదల తగ్గుదల, అలాగే వివిధ మార్కెట్లో షేర్ల మీద కూడా ఈ కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ మరి మీనరాశిలో ఏర్పడినటువంటి ఈ 5 గ్రహాలతో కూడా కోణ దృష్టి కలిగి ఉండడం వల్ల చాలా వరకు ఈ గ్రహాల మధ్య అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. అలాగే మీనరాశిలో ఉన్నటువంటి శని భగవానుడికి, కర్కాటక రాశిలో ఉన్నటువంటి కుజునికి ఏర్పడినటువంటి ఈ కోణ దృష్టి ప్రభావం వల్ల మరి ఇండస్ట్రీలో ఎక్కువగా పారిశ్రామిక రంగం అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే రియల్ ఎస్టేట్ వారికి కూడా ఒక విధమైనటువంటి అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. దానికి అదనంగా ఈ కుజుడు వృషభ రాశిలో ఉన్నటువంటి గురువుతో అర్ధకోణ దృష్టి కలగడం, అదే శుక్రుడితో కోణ దృష్టి కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఈ రాబోయే ఉగాది తర్వాత ఏప్రిల్ 3వ తారీఖు నుంచి జూన్ 6వ మధ్యలో ఈ సుమారుగా ఈ 64 రోజుల్లో ఎక్కువగా గృహ పరిశ్రమలు, ఇండస్ట్రీసు, రియల్ ఎస్టేట్ రంగం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఎవరికన్నా ఆర్థిక సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడతారు. వివాహ ప్రయత్నాలు కూడా చాలా వరకు కుజుడే కారణమవుతుంటాడు కాబట్టి ముఖ్యంగా వివిధ రాశుల మీద ఈ కుజుడి యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్థితి అంటే ఒక విధంగా కుజుడికి అది నీచ స్థితి అయినప్పటికీ కూడా సాధారణంగా మరి కుజుడు ఈ స్థితిలో ఉన్నప్పుడే ఎక్కువగా మంచి ఫలితం ఇవ్వడం జరుగుతుంది. అంటే కుజుడు సహజ రాశి చక్రంలో 4వ రాశిలో నీచ ఉండడం అంటే గృహంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. అదే దశమ స్థానంలో మకరంలో ఉచ్చులో ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా ఆన్ డ్యూటీలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా భూమికి సంబంధించినటువంటి పనులు, వివాహానికి సంబంధించిన పనులు జరగాలంటే కుజుడు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కుజగ్రహ స్థితి 64 రోజులు మరి ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి వారికి కర్కాటక రాశిలో ప్రవేశించినటువంటి కుజగ్రహ ప్రభావం పరిశీలించినప్పుడు లాభస్థానంలోకి ఏ గ్రహం వచ్చినా దాని యొక్క కారకత్వాలు, దాని భావ ఫలితాలు జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కుజుడు తృతీయాధిపతిగా, అష్టమాధిపతిగా లాభస్థానంలో ఉన్నప్పుడు తృతీయాధిపత్యం ఏంటంటే మీలో ఉన్నటువంటి సామర్థ్యానికి సక్సెస్సు, స్నేహితుల వల్ల, అన్నదమ్ముల వల్ల మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే అష్టమాధిపతి ఏంటంటే ఆకస్మిక లాభాలు, అలాగే ఇన్సూరెన్స్ ద్వారా ఎప్పుడో ప్రయత్నం చేస్తే ఇప్పుడు ఫలితం రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా కష్టపడి పని చేస్తున్న వారికి, కార్యసాధనలో ఉంటూ తన ప్రయత్నం చేస్తున్న వారికి మరి ఈ సమయంలో
కుజుడు సహకరిస్తాడు. అంటే కుజుడు సహకరించడం అంటే ఎవరు సహకరిస్తారు? మీ యొక్క ఫ్రెండ్స్, అంటే ముఖ్యంగా యువకులుగా ఉన్నవాళ్ళకి, అంటే ఒక ఏజ్లో ఉన్నటువంటి ఉత్సాహవంతులైన వారు సహకరిస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకరిస్తారు. న్యాయవాది వృత్తిలో ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్ చేస్తున్నవారు, ఏదైనా కొంత యాక్టివ్ పార్ట్లో ఉన్నటువంటి వాళ్ళు మీకు సహకరిస్తారు. అది మీ ప్రయత్నానికి వాళ్ళు సహకరిస్తుంటారు. మీరు ఏదైనా ఒక క్రీడా రంగంలో ప్రవేశించాలి, పోటీలో విజయం సాధించాలంటే వాళ్ళు మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి సహకరిస్తారు. మీరు ఒక వివాహ ప్రయత్నం చేస్తున్నాం, లేదంటే ఒక ఇల్లు కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తుంటే మీకు ఆ బ్యాంకులో ఉన్నటువంటి సూపర్వైజర్లు మీకు సహకరించే ప్రయత్నం చేస్తారు. అంటే మొత్తం మీద ఏంటంటే ఏదన్నా మీరు ఈ సమయంలో ఒక స్థిరాస్తి కొనుక్కోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, ఒక ఉద్యోగంలో ప్రవేశించాలన్నా ఈ కుజుడు మీకు చాలా లాభదాయకమైన స్థానంలో ఉన్నాడు. అంటే ఏదన్నా ప్రయత్నం చేస్తే వస్తుంది, కానీ మనం ఏదో వస్తుందని చెప్పాం కదా అని మీరు ఇంట్లో కూర్చొని ఈ రాశి ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలితాలు చూస్తుంటే ఏమీ ఫలితం జరగదు. ఊరిక హాయిగా నిద్ర వస్తుంది తప్ప ఇంకేం ఫలితం ఉండదు. కాబట్టి కేవలం ఏదో ప్రయత్నం చేస్తే మన వార ఫలాలు, మాస ఫలాలు జరుగుతుంటాయి. అది మీ జన్మజాతకంలో రాసి ఉంటే, మీ జన్మజాతకంలో మీకు ఏదైనా గృహయోగం ఉంటే ఆ ప్రయత్నం నెరవేరుతుంది. అసలు జాతకంలోనే లేకపోతే మీరు ఎంత ప్రయత్నం చేసినా నెరవేరదు. అంటే కేవలం ఇది సూచనగా చెప్తుంటాం. ఇక ఇప్పుడు లాభంలో ఉన్నటువంటి కుజుడికి భాగ్యంలో ఉన్నటువంటి గురువు అర్ధకోణ దృష్టి ఏర్పడటం వల్ల మీరు చేసే ప్రయత్నానికి గురువు కారకత్వాలైనటువంటి ధనం, మీ యొక్క సంతానం, అలాగే మీ పూర్వపుణ్యం, మీ అదృష్ట కారణంగా మీరు ప్రయత్నం కంపల్సరీగా నెరవేరుతుంది. అంటే ఇంచుమించుగా మీకు గురువు కూడా ఏకాదశంలో ఉన్నట్టుగానే భావిస్తే ఈ సమయంలో మీకు అనుకున్న కార్యక్రమాలు నెరవేరుతాయి. ఈ సమయంలో ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నవారు మరి ఏదైనా మీరు ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల కూడా దాని నుంచి బయటపడతారు. ఇక సప్తమంలో ఉన్నటువంటి శని, శుక్ర, బుధ, రవి ఈ గ్రహాలు కూడా రాహుతో పాటు మీకు లాభంలో ఉన్నటువంటి కుజుడిపై కోణ దృష్టి ఏర్పడింది. అంటే కోణ దృష్టి ఏర్పడడం అంటే ఇంచుమించుగా ఈ 5 గ్రహాలు కుజుడితో కలిసి కర్కాటక రాశిలో ఉంటే ఏ ఫలితమో ఆ ఫలితం వస్తుంది మరి. ఎందుకంటే జలతత్వంలో ఉన్న గ్రహాలన్నీ కూడా ఒక రాశిలో ఉన్నట్టే లెక్కేసుకోవాల్సి ఉంటుంది నాడీ శాస్త్ర ప్రకారం. అంటే ఇప్పుడు మీకు ఒక 6 గ్రహాలు 11వ స్థానంలో వచ్చినట్టు మీరు భావిస్తే ఇక మీకు అర్థమైపో ఉంటుంది. వాటికి శుక్రుడు, బుధుడు, రవి, రాహువు, అలాగే శని. అంటే మీకు విదేశ సంస్థల నుంచి సహకారం లభిస్తుంది. ముఖ్యంగా స్త్రీలు సహకరిస్తారు, అన్నదమ్ములు, అక్కజెల్లెలు సహకరిస్తారు. అయితే కొంత కంబస్ట్ అవ్వడం వల్ల కొన్ని శత్రుగ్రహాలు ఒకే రాశి ప్రభావం వల్ల అంటే చాలా వరకు తర్జన భర్జనలు, కొన్ని విమర్శలు ఇవన్నీ జరుగుతుంటాయి. దానివల్ల మీరు ఏంటంటే మీకు అనుకూలంగా ఉన్న గ్రహాలని పక్కన పెట్టి మీకు ప్రతికూలంగా ఉన్న గ్రహాలని ఏదో విధంగా వాటిని ప్రసన్నం చేసుకుంటే, అంటే మీరు ఏదో మీ యొక్క అక్కజెల్లులను, అన్నదమ్ములను, మామగారును ప్రసన్నం చేసుకుంటే ఈ గ్రహాలు మీకు సహకరించి మీ యొక్క అభివృద్ధికి కారణమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రారంభంలో రవి కూడా మీకు మంచి స్థానంలోకి రావడం వల్ల కంపల్సరిగా అటు వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఆగిపోయినటువంటి ధనం తిరిగి రావడం జరుగుతుంది. ఏదైనా కుజగ్రహం జాతకులకి అనుకూలంగా ఉండాలంటే జాతకుడు సరైనటువంటి వాస్తు సంబంధించిన గృహంలో నివసించవలసి ఉంటుంది. సాధారణంగా గృహంలో వాస్తు దోషాలు ఉన్నప్పుడు అది కుజగ్రహం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపుతుంటుంది అన్నమాట. సాధారణంగా ఒక గృహంలో ఆగ్నేయ దోషం ఉండడం వల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్య విభేదాలు, భర్తకి బలహీనతలు, వ్యసనాలు, అలాగే వాయువు దోషం ఉండడం వల్ల రుణాలు నుంచి బయటపడకపోవడం, పిల్లల పెళ్ళిళ్ళు ఆలస్యం అవడం జరుగుతుంది. తూర్పు ఈశాన్యం అనుకూలంగా లేకపోవడం వల్ల నిరుద్యోగులు ఎక్కువగా ఉంటారు. అంటే మొత్తం మీద వాస్తు కరెక్ట్గా ఉంటే కుజుడు మీకు కరెక్ట్గా పనిచేసి ఎటువంటి సమస్య నుంచైనా బయటపడడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీ యొక్క జన్మజాతకంలో కుజుడు పాపగ్రహాలతో ఉన్న, దుస్థానంలో ఉన్న,
కంపల్సరిగా మీరు నివసించే గృహంలో వాస్తుపరమైన దోషాలు 100% ఉంటాయి. సో దక్షిణ దిక్కు మొత్తం కూడా కుజుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే చాలామంది దక్షిణ ఫేసింగ్ గృహం అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. అది కుజుడు వారి రాశిలో వారి యొక్క జన్మజాతకంలో బలంగా ఉంటే దక్షిణమే వాళ్ళకి బాగా రాణించడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీరు ఒక ఆర్థిక సమస్యలో ఇరుక్కున్నా, కోర్టు సమస్యలున్నా, తరచూ యాక్సిడెంట్లు అవుతున్నా, మీ కుటుంబంలో ఒకరికి చాలా వ్యసనాలు ఏర్పడుతున్నా, స్త్రీలకి సరైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ, వారికి ఏదో ఒక ప్రాబ్లం రావడం కానీ జరుగుతున్నా, కుటుంబంలో ఎవరూ పని లేకుండా అందరూ నిరుద్యోగులుగా ఉంటూ ఏదో ఒకరి ఆదాయం మీద ఆధారపడుతున్నా, ఇవన్నీ కూడా కుజగ్రహ ప్రభావం వల్ల ఆ గృహంలో వాస్తు దోషాలు ఉన్నట్టు గమనించవలసి ఉంటుంది. అంటే కేవలం మీరు అద్దింట్లో ఉన్నా ఆ వాస్తు మీ మీద పనిచేస్తుంది. ఒకవేళ మీరు సొంత ఇల్లు ఉన్నా ఆ సొంత ఇంట్లో ఉండకుండా వేరే ఇంట్లో ఉన్నా మీ మీద వాస్తు దోషం అన్నది ఎక్కడికి వెళ్ళినా మీ సొంత గృహం అంటూ ఉంటే, అంటే మీ సొంత గృహం అవ్వచ్చు, మీ తాతగారిది అవ్వచ్చు, తండ్రి గారిది అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీ మీద ప్రభావం చూపుతుంటాయి. కాబట్టి ఎక్కువగా మనకు ఒక సమస్య 2-3 సంవత్సరాలైనా పరిష్కారం అవడం లేదు. ఎంత ప్రయత్నం చేసినా దాని నుంచి బయటపడలేకపోతున్నాం. గ్రహాలు మారినా, దశలు మారినా అదే సమస్య ఉందంటే కంపల్సరిగా మీరు నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తు దోషం ఉన్నట్టుగా భావించి దాన్ని ఏదో విధంగా సరి చేసుకుంటూ కుజగ్రహ అనుగ్రహం కోసం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, అలాగే హనుమాన్ ఆరాధన కంపల్సరిగా ప్రతి మంగళవారం మీ ఇష్టదైవాన్ని ఆరాధించడం వల్ల, మంగళవారం నియమంగా ఉండడం వల్ల టెంపరీగా మీ ఉన్నటువంటి వాస్తు దోషాలు పరిహారం అవుతాయి. అలాగే ఈ రుణ సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, నిరుద్యోగ సమస్యలు కూడా చాలా వరకు ఈ సుబ్రహ్మణ్య స్వామిని కానీ హనుమాన్ కానీ ఆరాధించడం వల్ల పరిహారం అవుతాయి. బట్ ఏదైనా శాశ్వత పరిహారం మాత్రం కంపల్సరిగా ఒక 2-3 సంవత్సరాలుగా ఒకే సమస్య మిమ్మల్ని వేధిస్తుంటే మీ గృహాన్ని కూడా సరి చేసుకుంటే కేవలం మీరు త్వరలోనే ఆ సమస్యలు సాల్వ్ అవడం అనుభవరీత్యా కనబడుతుంది. స్వస్తి.